అండి నేను వచ్చిన తర్వాత యాక్చువల్లీ వచ్చేటప్పుడు నన్ను ఫాలో చేశారు. నా వెహికల్ నేను క్యాబ్లో వచ్చాను, దాని నంబర్ నోట్ చేసుకున్నారు. ఎంటర్ అవ్వగానే పోలీసు వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పారు. సో నేను మళ్ళీ వెళ్ళిపోయాను. ఇప్పుడు నాకు మళ్ళీ టైం అవుతుంది. లెట్ మీ గో ఇన్. నాకు నార్మల్ పీపుల్ అండ్ పోలీస్ వాళ్ళు ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళు చెప్పారు. ఫాలో చేసి నేను క్యాబ్ ఏ నెంబర్ లో వచ్చాను అనేది వాళ్ళు చెప్తున్నారు. ఈ క్యాబ్ లో వచ్చింది అది అని. కేసుకు సంబంధించి మీనాక్షి విషయంలో తెలియదు కాదు. నేనేమి ఎవరి మీద నేను కంప్లైంట్ ఏంటి నేను నా ఫైట్ లీగల్ ఫైట్ నేను చూస్తున్నా. నాకు దీనికి ఏం సంబంధం లేదు. ఐ హ్యావ్ టు అటెండ్ ద కోర్ట్. ఈయన నేను రాగానే నా వీడియో తీసుకున్నాడు. హీఈస్ ద పర్సన్, హీస్ గోయింగ్. అతను సివిల్ మీరు చూసారు కదా, వైట్ షర్ట్ అండ్ బ్లాక్ ప్యాంట్. నాకు తెలీదు నన్ను ఎవరు లిఫ్ట్ చేయాలని చూస్తున్నారో ఏంటో నాకు తెలీదు. నాకేం సస్పెన్షన్ లెటర్ ఎవరు ఇవ్వలేదండి. నాకు ఫస్ట్ కావాల్సిన నాకు సెక్యూరిటీ అండి. సో స్కేర్డ్. నాకు ఇప్పుడు మీరే చూసారు, ఇప్పుడే చూసారు. నేను ఇలా చెప్తుంటే ఆయన వెళ్ళిపోయారు. రైట్, నాకు ఎవరు థ్రెట్ నాకు తెలియదు. బట్ ఐ హావ్ థ్రెట్. ఎవరు నేను ఆల్రెడీ ఇచ్చాను 3 months బ్యాక్ కంప్లైంట్ ఇచ్చాను డీజీపీ గారికి. అయితే మీరు చేసిన కంప్లైంట్ మీద ఒక ఆరోపణ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ మీరు చేసిన కంప్లైంట్లు బీజేపీ వాళ్ళకి ఇచ్చారు. నాకు ఎవరితో సంబంధాలు లేవు. నేను 4 ఏళ్లుగా నా కేసు ఫైట్ చేస్తున్నా. అలాగుంటే నేను ఎవరి దగ్గరకు వెళ్ళేదాన్ని కదా, ఇప్పటి వరకు రిక్వెస్ట్ చేసేదాన్ని కదా. కాంగ్రెస్ వాళ్ళే బీజేపీ వాళ్ళకి ఇచ్చారనేది చెప్తా ఉన్నారు. నాకు ఎవరితో ఎటువంటి సంబంధాలు లేవు. నేను ఎవరికి ఏమి ఇవ్వలేదు. నాకు తెలియదండి. ప్లీజ్ నన్ను అంటే జనరల్ గా ఇప్పుడు ఇలా వదిలే వచ్చారో అలాగే జరిగింది. దీని గురించి అని నేను పర్టికులర్ గా ఏం చెప్పలా. నాకు థ్రెట్ ప్లీజ్ అండి. నాకు ఇప్పుడు థ్రెట్ ఉంది. మీ ముందరే చూసారు, వీడియో తీస్తున్నారు. వాళ్ళు చెప్పగానే వాళ్ళు వెళ్ళిపోయారు. ప్లీజ్ నాకు కొంచెం రిలీఫ్. ప్లీజ్ నాకు థ్రెట్ ఉంది. ఫస్ట్ అది చూడండి. థ్యాంక్ యూ.